హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ స్టేట్ అనేది కదా, తెలంగాణ వాళ్ళకి ఏం కాదు, ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏమంటే మనకి లోకల్ తెలంగాణ వాళ్ళకైతే మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి 95% అయితే ఉంటుంది. ఒక ఏపీ వాళ్ళకు వచ్చేసి 5% అయితే ఇవ్వడం జరుగుతుంది అని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉందండి, 120 రూపీస్. అది కూడా మనకి ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళకు ఒకటే 120 రూపీస్. మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి నో ఫీజు అనమాట. ఎటువంటి ఫీజు అయితే లేదు, ఫ్రీ అనమాట. ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళు ఒకటి 120 రూపీస్ డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే మనం పే చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి ఇన్ ఫేవర్ ఆఫ్ యొక్క టీఎస్ఈఆర్సీ ఫండ్ అని చెప్పేసి ఈ యొక్క పేరు మీద అయితే మనకి డీడీ తీసి ఒక డీడీ రూపంలో అయితే మనము ఈ 120 రూపీస్ ఓసీ వాళ్ళు జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఏం లేదండి, మనకి ఇంటర్వ్యూ కానీ ఒక రిటర్న్ టెస్ట్ కానీ కండక్ట్ చేస్తారు. అది మనకి ఫర్దర్గా అయితే ఇంటిమేషన్ చేస్తారనమాట. ఎందుకంటే మనకి అప్లికేషన్స్ బట్టి ఉంటుంది అనమాట. అప్లికేషన్ చాలా వచ్చినట్లయితే ఇంటర్వ్యూ, దాంతోపాటు రిటర్న్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. లేదు అంటే మనకి అప్లికేషన్స్ తక్కువ వస్తే ఓన్లీ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆఫ్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఓకేనా, ఫిలప్ చేసేసి ఇక్కడ ప్లేసు, డేటు ఉంది కదా, అది వేసేసి మనకి ఇక్కడ సిగ్నేచర్ చేసేసి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ అటాచ్ చేసి మనకి సెల్ఫ్ అటెస్టేట్ చేసుకొని ప్రతి జిరాక్స్ పైన ఈ యొక్క అడ్రస్కి అయితే పంపించవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి మీకు, ఈ యొక్క టు ది కమిషనర్ సెక్రటరీ, డోర్ నెంబర్ 114- ఒక 660 5th ఫ్లోర్, సింగరేణి భవన్, రెడ్ హిల్స్, హైదరాబాద్ 500004. ఈ యొక్క అడ్రస్కి అయితే మనము ఒక స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయవలసి ఉంటుంది. ఏప్రిల్ 1 లోపలైతే చేయాలి. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి ఇంకా చాలా టైం అయింది, ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, మనకి ఇంటర్వ్యూ కానీ ఒక రిటర్న్ టెస్ట్ కానీ కండక్ట్ చేసి ఒక పోస్టులకి అయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎన్ని పోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి అని చూసుకున్నట్లయితే మనకి టోటల్ వచ్చేసి 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఓసీ వాళ్ళకి 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా, అలాగే ఎస్సీ వాళ్ళకి 1, అలాగే బీసీఏ వాళ్ళకి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మనకి పే లెవెల్ 1 ప్రకారం అయితే ఒక శాలరీస్ అయితే పే చేయడం జరుగుతుంది. అన్ని రెగ్యులర్ పోస్టులు. బేసిక్ పేనే మనకి 18,000 అయితే పే చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక పోస్ట్ వచ్చేసి 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి కేటగిరీ వాళ్ళు అయితే వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ ఆర్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. మనకి సైకిలింగ్ సంబంధించి మనకి సైకిల్ తొక్కడం రావాలి. ఓకేనా, దాంతోపాటు మనకి హెవీ వెహికల్ లైసెన్స్ అయితే ఒక లైసెన్స్ అయితే ఉండాలి అనే ఒక నోటిఫికేషన్. కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే మనకి ప్రిఫరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది అనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఏమంటే తెలంగాణ వాళ్ళకి 95% అయితే మనకి వెయిటేజ్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే వాట్సాప్
ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని చెప్పి నిరాశపడకండి. నేను తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ప్రతి నోటిఫికేషన్ మీకైతే అందాలని చెప్పి నేనైతే వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి నాకు కూడా కొద్దిగా సపోర్టింగ్ అయితే ఉంటుంది. లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాట్సాప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో అయితే వాట్సాప్ ఛానల్ లింక్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో అయితే జాయిన్ అయిపోండి. ఓకేనా? నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కూడా సపోర్టింగ్ అయితే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.